కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి పలుమార్లు వచ్చినా పట్టించుకోవటం లేదని ముఖ్యర అంజయ్య అన్నారు. తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయమంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపైన పలుమార్లు ఎంఆర్ఓ కార్యాలయంకు వెళ్లినా పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ వస్తే వారికి తెలియజేశాము అని, త్వరలోనే మాకు న్యాయం చేస్తామని వారు తెలిపారు. మీరే కనబడతాయి కదా సార్ కనబడతా మీరు ఊళ్ళకి నా పేరు ముఖ్యరంజయ్య భవన్పేట్ తండ్రి రాములు. మేము మా నాయన ఒక 2-3 ఎకరాల భూమి కొన్నాడు. కొని అప్పుడు స్టాంప్ కాగితం మీద రాసుకుంటే ఇప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. కబ్జాలో మేమే ఉన్నాం, మేమే దున్నుకుంటున్నాం, మాకే పంట పండుతుంది. కాకపోతే కబ్జాలో వాళ్ళు ₹1,00,000 ఇస్తారన్నా సంతకం పెడతలేరు. ఎందుకంటే రైతు బంధు వస్తుంది కదా, రైతు బంధు చుట్టూ వాళ్ళు సంతకం పెడతలేరు. 2 ఎకరాల కబ్జాలో మేమే ఉన్నాం, అంతా మేమున్నాం. 2 ఎకరాల చిల్లర. మళ్ళీ ఒకటి ఏమారో 27 సర్వే నంబర్లో మేమున్నాం. అది ఆన్లైనే చూపిస్తలేదు. పానీలా ఉంది 27 సర్వే నంబర్, పానీలా 29 గుంటలు ఉంది. అది ఈడకి అత్తే ఎంఆర్ఓ చూపించాడు, పానీలు ఉంది. ఎన్నిసార్లు వచ్చినా ఎంఆర్ఓ పక్క ఇళ్ళగొట్టేస్తూనే ఉంటుంది. ఎంఆర్ఓలతో లంచం పెట్టుకుంటే కొన్న కాగితాలు కూడా ఉన్నాయి అన్న. మేము మా నాయన కొన్నాయి ఇవన్నీ కాగితాలు కూడా ఉన్నాయి. మ్యాపులు కూడా తీపించినాం, ఈ కాగితాలు కూడా ఉన్నాయి. కబ్జాలో మేమే ఉన్నాం. బస్ పట్టాలు ఆల పంట అయింది, రైతు బంధు వచ్చే వరకు మాకు చేసిస్తలేము. లక్ష ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, 4 లక్షలు కబ్జాలు ఉన్నాం. బోరు కూడా ఉంది. ఒక అయితే 27 సర్వే నంబర్ బోరు కూడా ఉంది. పట్ట అచ్చు కట్టుకున్నాం, పొలం పండుతుంది, అన్ని పండుతుంది. ఒకటేమో 29 గుంటలు ఉంది, ఒకటి 10 గుంటలు ఉంది, ఒకటేమో 1 ఎకరం 2 గుంటలు ఉంది. ఈ భూమి మా పంట కాదు. 1 ఎకరం ఉంటే అరకి స్టాప్ ఉంటే పడ్డది. ఆమె భూమి అక్కడ అరకిట్ నర్సా గోసాయిలా ఆయన పేరు నంబర్ ఆన్లైన్ లో లేదు. అది పానీలు ఉంది, 29 గుంటలు పానీలు ఉంది. చేసిస్తలేడా నువ్వు ఆ కబ్జులు తోలుకరా, ఆ పాస్బుక్ లేదు. ఎడికి తోలుకొస్తాం సార్, ఏ పాస్బుక్ తీసుకురా. మాది భవన్పేట గ్రామం. మరి మేము 30 ఏళ్ళు అవుతుంది భూమి కొని. ఇగో దాని పేరు లేక తోటలు అంటారు. మేము తోటోళ్ళము. తోట నరసయ్య ఉన్నాడు భూమిని. ఇగో మాకు మాత్రం